రాజకీయ లబ్ధి కోసం హెరిటేజ్ ని లడ్డూ కల్తీలోకి లాగుతున్నారన్నారు మంత్రి పార్థసారథి. హెరిటేజ్ ఇందాపూర్ నుంచి చీజ్ కొంటే తప్పుపడతారా అని ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీ చాలా డైరీలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోందని, హెరిటేజ్ పై బురద జల్లడం వైసీపీ మానుకోవాలన్నారు. చేసిన పాపాన్ని దేవుడి దగ్గర తల వంచి పాపాన్ని క్షమించమని కోరుకోకుండా ఈరోజు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. హెరిటేజ్ ఇండార్కూర్ ఏదో కంపెనీతో ఇందార్పూర్ ఇండస్ట్రీతో ఇందార్పూర్ గురించి ఏమి తెలుసు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మన హెరిటేజ్ ఇండాపూర్కి ఏదో ఆర్డర్ ఇచ్చి చీజ్ కొంటే మీకు వచ్చి నష్టం ఏంటి? దానికి కూడా మీరు అపవిత్రత ఆపాదిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. హెరిటేజ్ గురించి కేవలం మీరు ప్రతిపక్షాన్ని నాయకులకు సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం దురుద్దేశంతో, బురద జల్లాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడటం చాలా తప్పని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను వీళ్ళు ఇందార్పూర్ ఏదైతే ఉందో వాళ్ళు కేవలం హెరిటేజ్కి కాదు, మదర్ డైరీ, బ్రిటానియా, అమూల్, దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా వివిధ ప్రోడక్ట్స్ వాళ్ళు సప్లై చేస్తారు. టీటీడీ పర్చేస్ కమిటీలో టెండర్ నిబంధనల మార్పు నిర్ణయంపై వైసీపీ వక్ర భాషం చెబుతోందన్నారు మంత్రి పార్థసారథి. స్టార్టప్ డైరీలు టెండర్లో పాల్గొనేలా నిబంధనలు మార్చామని, కంపెనీల మధ్య పోటీతత్వం ఉండాలని నిర్ణయం తీసుకోవాలన్నారు. పాలు లేకుండా పామాయిల్ తో కల్తీ చేసే వారిని అనుమతించాలని కాదన్నారు. ఆనాడు ఏదో పర్చేస్ కమిటీ రేట్లు తగ్గించి పోటీని పెంచమని రాశారా లేదా అని చెప్పేసి, ఎవరైనా జ్ఞానం ఉన్నాడు ఎవరైనా సరే అది మంచి సూచన అంటారు తప్పితే కాదనరు. ఆ రోజు మీరు ఏదైతే చెబుతున్నారో పార్థసారథి లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారిని, వారు ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కొనటానికి, ఆవు పాలతో నెయ్యి తయారు చేసే సరఫరాదారులను ఎక్కువ మందిని పోటీకి రప్పించుకోవటానికి ఉన్న అవకాశాలని పరిశీలించండి అని చెప్పేసి చెప్పాము. అంతేగాని అసలు ఒక చొక్క గోపాలు కొనని కంపెనీల నుంచి పామాయిల్తో, కెమికల్స్తో, లేతే ఇంకేదో కెమికల్స్ అంటున్నారు ఆ సువాసన కోసం, లేకపోతే ఆ పూస నెయ్యి పూస కనపడటం కోసం కెమికల్స్, లేకపోతే పామ్ కెన్నెల్స్, ఇటువంటి వాటితో తయారు చేసే నెయ్యి కొనమని కాదు ఆ రోజు చెప్పింది.